హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది భోగి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడ మేము భోగి రోజు కాదు, భోగికి ఒక 2 days ముందు తీసిన వీడియో అనమాట. సో మేము వచ్చేసి నా ఫ్రెండ్ కొడుకు ఫస్ట్ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళబోతున్నాము. సో కొంచెం దూరంగా ఇంకా ర్యాపిడో బుక్ చేసుకునేసి నేను కార్తిక్ అలాగే బాబుకి గిఫ్ట్ ఏమైనా పర్చేస్ చేద్దామని ఒక కలర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అది తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇందుకు ఫంక్షన్ హాల్ వచ్చి కొంచెం దూరం అనమాట మన ఇంటి నుంచి. సో హ్యాపీగా బర్త్డేకి అయితే మేము రీచ్ అయిపోయాం పార్టీకి. యక్షిత్ రెడ్డి అనమాట, అక్కడ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకునింది కదా, తనే నా ఫ్రెండ్ అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ బాబు బర్త్డేకి మనం ఇక్కడికి వచ్చాము. సో బర్త్డే పార్టీ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎక్కువ మంది వచ్చారు, ఫ్రెండ్స్ కన్నా కూడా. సో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ ఎవరు కనిపించలేదు. సో నేను వచ్చేసాక మళ్ళీ కొంతమంది వచ్చారంట. సో కొన్ని ఫొటోస్ అన్నీ అప్పుడు చూసినప్పుడు అర్థమైంది. సో ఇక్కడికైతే మేము అరౌండ్ 7:30కి ఆ టైంలో మేము రీచ్ అయ్యామన్నమాట బర్త్డే పార్టీకి. సో బర్త్డే పార్టీ అంతా చూసుకొని డిన్నర్ కూడా అక్కడే తినేసి మేము మళ్ళీ ర్యాపిడో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం కదా, సో ఆయన్నే మళ్ళీ రమ్మన్నామన్నమాట. కొంచెం లేట్ అవుతుంది మాకు, రాగలరా అని అడిగితే ఓకే వస్తామని చెప్పారు. సో పెద్ద అయిన ఒక అంకులు చాలా ఓపిక్గా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గరికి హ్యాపీగా మమ్మల్ని వదిలేరనమాట. సో ఆ రోజు నేను మంచూరియా ఇంకా పన్నీర్ బటర్ మసాలా స్వీట్ ఒకటి దూద్ పేడానో ఏదో బ్రెడ్ ఇదండి స్వీటు. సో అలా తినేసి హ్యాపీగా ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. చెప్పాను కదా, మేము రిటర్న్ అయ్యే కొద్దికి అరౌండ్ 8:45, 9 అవుతూ ఉండింది. అప్పుడే చాలా తక్కువ ఉన్నారనమాట జనాలు. సో కొంచెం ఎక్కువ చలి కూడా పెడుతుంది అనమాట ఈ మధ్య. కొంచెం వర్షం ఉందని చెప్పారు కదా, మనకి వర్షం అదంతా లేకపోవడం వల్ల చలి ఎక్కువైపోయింది తిరుపతిలో. సో మీ ఫెస్టివల్ అంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది వీలైతే కామెంట్లో చెప్పండి. సో మా ఫెస్టివల్ అయితే షాపింగ్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. దాని ముందు రోజు అంతా కూడా మంచిగా నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడికైతే మేము అలా మమ్మల్ని ఆటో డ్రైవర్ ఆయన అయితే అరౌండ్ 9 లోపల అలా మమ్మల్ని అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసేసారు. సో హ్యాపీగా ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా భోగి ఫెస్టివల్ ఉంది. సో వాటికి కావాల్సిన షాపింగ్ అంతా కూడా చేయాలన్నమాట ఇంకా. సో ఇక్కడ వచ్చేసి బెల్లం గవ్వలు నేను చేశానని చూపించా కదా షార్ట్ వీడియోలో, సంక్రాంతికి కొన్ని పిండి వంటలు. సో అందులో భాగంగా ఇది కూడా నేను మీకు లాంగ్ వీడియోలో షేర్ చేసుకుందామని ఇప్పుడు చూపిస్తున్నా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, కానీ షేప్ ఇలా కాకుండా కొంచెం ఓపెన్గా రావాలన్నమాట. సో నాకు ఇలా వచ్చింది, అంటే చేయడం ఫస్ట్ టైము అండ్ బాగుందని కూడా చెప్పారనమాట. సో ఇంకా అవన్నీ చేసుకొని నైట్ నాకు మన బ్యాంగిల్ బిజినెస్లోకి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ఇలా లక్ష్మీ కాసుల్ది ట్రెడిషనల్ వేర్లో కావాలి కొంచెం అలా అనేసి. సో ఇలా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్లో నేనైతే చేయించడం జరిగిందనమాట. చాలా బాగా వచ్చిందండి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే డీటెయిల్స్ మెన్షన్ చేయండి, నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. సో ఇంకా ఫెస్టివల్ అనగానే ఇంట్లో సరుకులు అవన్నీ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆవాలు ఇవన్నీ కూడా పోపులు పెట్టి ఇవన్నీ కూడా మంచిగా మా హెల్పర్ దగ్గరికి అడిగిచ్చేసుకొని అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా షాపింగ్ అంటే తెలిసిన పనే, మన క్లోత్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా సరుకులు పూలు పండ్లు అవన్నీ తీసుకోవాలన్నమాట. సో వాటికి మేము షాపింగ్ వెళ్ళాము. సో మళ్ళీ కొన్ని చూసాము, ఆన్లైన్లో తీసుకున్నామా ఆఫ్లైన్లో తీసుకుందామా అని. సో ఫెస్టివల్ అంటేనే రేట్లు ఆకాశంలో ఉంటాయన్నమాట. అలా కొన్ని ఆన్లైన్లో కొన్ని ఆఫ్లైన్లో అలా పర్చేస్ చేసాము. ఇంకా నేను వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో దాని గురించి మార్నింగే తీసేసుకుందామా ఈవినింగ్ తీసుకుందామని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మాకు అలా కొన్ని వర్క్స్ ఉంటే అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చి రెయిన్బో కలర్ బ్యాంగిల్స్ కావాలని చెప్పారనమాట మనకి. సో ఇక్కడ ఏంటంటే మీకు రెయిన్బో కలరు థ్రెడ్డింగ్ కూడా దొరకడం చాలా రేర్ అనమాట. అసలు దొరకదు. ఒక 10 షాప్స్ తిరిగితే కానీ ఎక్కడో ఒక షాప్లో దొరుకుతుంది. సో ఇంకా వాళ్ళు ఖచ్చితంగా మాకు రెయిన్బో కలర్స్లోనే కావాలి అంటే ఇలా చేసి ఇచ్చడం అయితే జరిగింది. అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి, అద్దరిపోయిందనమాట. చాలా బాగుండింది. నైట్ అంతా ఇది ప్రిపేర్ చేసి పడుకునేసి ఇంకా మార్నింగ్ 5 o'clock లేసామన్నమాట భోగి మంటకి. ఈసారి బాగా సెలబ్రేట్ చేస్తున్నాడు. పోయినసారి లేచి రెండోసారి మళ్ళీ వేసుకున్నాడు. కార్తీక్ రా,
ఇప్పుడు పోవాలిరా, అప్పుడు కాదు. అది నిలబెట్టానన్నా. సో మార్నింగ్ మేము 5 o'clockకి లేచి భోగిమంట వేసుకొని మళ్ళీ పడుకున్నాం అనమాట. కార్తీక్ అప్పుడు లేచిన వాడు మళ్ళీ పడుకోనే లేదనమాట. సో ముందు రోజు నేను కోన్ పెట్టుకున్నా, ఇది తొందరగా పెట్టేసుకొని వెంటనే గడిగేసుకున్నాను అనమాట. ఇది కొంచెం నిదానంగా టైం పట్టింది, నైట్ మూవీ చూస్తూ పడుకునేసాను అనమాట. సో అలా చెయ్యి అలానే పెట్టేసుకుని మంచిగా పండిందనమాట. ఇంకా భోగి రోజు అనగానే ఫస్ట్ స్వీటే గుర్తొస్తుంది కదా. సో అలా సేమియా పాయసం చేశాను, ఇంకా వడలు వేయాలి. అండ్ అలాగే ఈరోజు వంట కూడా పండగ వంట చేసామన్నమాట. పండగ వంట అంటే మా ఇంట్లో ఎలా చేస్తారంటే ఏదైనా 2 కూరలు, పులుసు, చారు, మళ్ళా పాయసం, వడలు, వైట్ రైసు అలా చేస్తామన్నమాట. సో ఈరోజు నేను అదే చేశాను. ఇంకా మా హెల్పర్ కూడా వచ్చేసారు. ఆవిడ వచ్చి ఇల్లు అంతా తుడిచేసి అన్ని పాత్రలు కడిగేసుకున్నారనమాట. నీట్గా కడిగి పక్కన పెట్టించారు. సో ఇంకా నేను అలా వంట ప్రిపేర్ చేసుకుంటూ ఆమెతో మాట్లాడుతూ ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట పనులు. సో అప్పటికి నాకు సగం వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మా మామయ్య గారు మా ఆయన వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చిపెట్టారు. సో ఇంకా మనకి 3 days ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. సో అలా కొన్ని కావాల్సిన వరకు మంచిగా తెచ్చిపెట్టారు. సో కొత్తిమీర మస్ట్ ఇంపార్టెంట్ అనమాట చారులోకి. సో నేను కంపల్సరీ కట్ అయితే తెమ్మంటాను. సో అలా మంచిగా మా మామయ్య గారు కూరగాయలు తరిగిచ్చేస్తే నేను వంట మొత్తం ప్రిపేర్ చేసేసాను అనమాట. సో అన్నం, పప్పు, అలాగే బీట్రూట్, క్యారెట్ కలిపి ఒక కూర, వడలు, పాయసం, సాంబార్, రసం అన్నమాట. ఇలా మంచిగా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకోవడం జరిగింది. సో పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను అనమాట. అండ్ మనకైతే ఇంకా ధనుర్మాసం డేస్ కూడా ఈ రోజుతో ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మీరందరూ ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్లో చెప్పండి. సో నేను ఇక్కడ అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏంటంటే నేను పూజ పనిలో ఉన్నా కదా. సో అందుకే ఇలా మామూలు శారీతో ఇలా ఉండిపోయాను అనమాట. సో నేను కొన్ని వడలు మాత్రమే వేసి ఫస్ట్ నైవేద్యం పెట్టేసా. ఎందుకంటే అప్పటికే టైం 12:30 అయిపోతుంది. 12:30 అలా అయిపోతుంది, ఇంకా 1 అయిపోతుంది. సరే అని గబగబా నేను ఇంకా ఒక్క వాయి మాత్రం వేసేసి నైవేద్యం పెట్టేసా. తర్వాత మళ్ళీ ఇక్కడ నేను వడలు వేస్తున్నా. ఇంకొకటి మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే ఇలా వడలేయడము. అంటే నాకు ఈ ఫెస్టివల్స్ టైంలో ఏమంటే మా వదిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఇద్దరిలో ఉంటారనమాట. ఈసారి మా ఆయన లేదు, వాళ్ళిద్దరు లేదంటే మా ఆయనైనా వేస్తారు. కానీ ఈసారి మా ఆయన వర్క్ ఉందని కార్తిక్ ఆయన బయట వెళ్ళిపోయారు. సో ఇంకా నేనే వేసుకోవాల్సి వచ్చింది. ఈ ఒక్క వడలు చేయడానికి నేను ఎంతమందికి ఫోన్ చేసి మాట్లాడానో అసలు నాకే తెలుసు. అంటే ఎలా చేసుకోవాలి అంటే అసలు నాకు ప్రాసెస్ ఏం తెలీదు. సో ఎలా నానబెడతారు, ఎంత నానబెడతారు అది ఐడియా ఉంది, కానీ అదంతా ప్రాసెస్ ఏం తెలియదు అనమాట. ఇంకా అదంతా కనుక్కొని చేసే గుందికి అయిపోయిందండి అసలు పని. బట్ మొత్తానికైతే నేను ఈరోజు ఈ వడలు ఎలా వేసుకోవాలి, ఆమ వడ అంటారు, ఈ వడని ఎలా వేసుకోవాలి, ఎలా చెయ్యాలి అనేది మాత్రం నేర్చేసుకున్నాను. సో నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి కూడా సేమ్ ఫెస్టివల్ వంట ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, కొంచెం ఉప్పు పడింది అనమాట. బట్ చాలా బాగుంది. ఇలా చిన్నగా 4 వడలు వేసుకొని ఆకులు అయితే వడ్డించేసుకున్న. పాయసం, అన్నం, పప్పు, కర్రీ, వడలు. సో ఈరోజు అయితే నార్మల్గా ఇవి ఉంటుంది. రేపు ఇంకా బాగుంటుంది అనమాట సంక్రాంతి రోజు. సో అది కూడా నేను మీతో అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, హాయ్ గాయ్స్, చూసారు కదా ఈ వీడియో అంతా ఇలానే ఉందన్నమాట. చాలా హ్యాపీగా గడిచింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బై గాయ్స్.